హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము ఉల్లిపాయ పకోడా ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకున్నాము. ఇక్కడ నేను ముందుగా 2 స్మాల్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. కొద్దిగా 1/4 స్పూన్ తీసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు, చిటికెడు, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేసుకున్నాము. 1/4 స్పూన్ కారం పొడి, మిర్చి పౌడర్, అదేవిధంగా పచ్చిమిర్చి కొన్ని 4 వేసాను నేను, సన్నగా తరిగి పెట్టుకున్నవి. కొద్దిగా హింగ్ వేస్తున్నాను, చిటికెడు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేస్తాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము. మనకి ఆనియన్స్ కి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి వేసుకున్నాము. నేను 1 కప్ తీసుకున్నాను. ఇదంతా మనము మిక్స్ చేసుకున్నాము. బాగా ఆనియన్స్ లో మిక్స్ చేసేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకుని కలిపేసుకున్నాము. పల్చగున్నా పర్వాలేదండి. కొద్దిగా మనము మరీ గట్టిగా కలుపుకోకుండా కొద్దిగా పల్చగా కలుపుకున్నాము. వాటర్ వేసుకోవాలి. సో మనకి ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకుందాము. ఓకే అండి, ఇందులోకి నేను కొద్దిగా వాము వేస్తున్నాను. కొంచెము ఒక చిటికెడు వామ్ వేస్తున్నాను. వామ్ వేస్తే చాలా బాగుంటుంది, మంచిది కూడా. సో ఇప్పుడు మనము మనకి ఆయిల్ కాగిపోయిందండి. నేను వేసేస్తున్నాను పకోడీస్. వేసుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, మనకి పకోడా అయిపోయింది. తీసేసుకున్నాము, టిష్యూ పేపర్లో తీసేసుకున్నాము. ఈ విధంగా అన్ని కూడా వేసేసుకున్నాము. అంతే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము ఈజీగా ఆనియన్ పకోడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా బాగుంటాయండి.
బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా లేదా ఈవినింగ్ స్నాక్ తీసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.